హలో. హలో చెప్పండి సార్. ఎవరు? సార్ గోపి గారండి. అవునండి. సార్ మీతో మాట్లాడాలని చేశాను సార్ కొంచెం. చెప్పండి సార్, నేనే మాట్లాడుతున్నాను. అదే ఫేస్బుక్ లో మరియమ్మ గారి గురించి పెట్టారు కదండి. ఏమని? అదే మరియ పతివ్రత కాదా అని దాని మీద పెట్టారు కదా. అవును, మేరీ పతివ్రత కాదా అనేది నా సందేహం అండి. అవును సార్ ఇప్పుడు ఎవరైనా చెప్పండి అనా, లేకపోతే మీ డౌటా, లేకపోతే ఏంటి సార్? అది నాకు అర్థం కాలే. రెండు అండి, ఎవరైనా చెప్పినా పర్లేదు, నా డౌట్ అది. అంటే ఆవిడ పతివ్రత కాదా అనడానికి, ఆవిడ వివాహం అయితే పతివ్రత కాదా అనే డిస్కషన్ గురించి మాట్లాడొచ్చు. రెండోది ఏంటంటే ఆవిడ ఇప్పుడు మీరు రికార్డ్ చేయండి సార్, నేను రికార్డ్ చేసుకుంటున్నాను. దేనికి రికార్డులు? అంటే మీరు రికార్డ్ చేసి పెడుతున్నారు, ఒక లేడీ ఎవరో మాట్లాడితే అది కూడా రికార్డ్ చేసి పెట్టారు కదా. అవునండి, అన్ని పెట్టను. అలాగే అదే అంటున్నాను సార్, మీరు రికార్డ్ చేసుకోండి సార్, పర్వాలేదు. నేను అనేది ఏంటంటే ఆవిడ పతివ్రత కాబట్టే దేవుడు ఆయన ప్రణాళిక పరంగా ఎంపిక చేసుకున్న విధానంలో ఆమె పతివ్రత అని మీరు బైబిల్లో చూపిస్తే చాలు సార్. నేను పెట్టేస్తాను, ఫోన్ పెట్టేస్తాను. నేను చూపిస్తాను సార్, మీరు ఫోన్ పెట్టేది సార్, దయచేసి మాట్లాడతాను. నాకు కూడా నేను మాట్లాడతాను. ఆమె పతివ్రత అని మీరు బైబిల్లో చూపిస్తే చాలు. పతివ్రత అనే పౌరుడు మీరు బైబిల్లో చూపించండి. ఆవిడ పతివ్రత కాబట్టే యోసేపు, ఆమెకు ప్రదానం చేయబడిన యోసేపు అనే ఆయన, ఆవిడ ఎక్కడైతే ఉందో మళ్ళా ఆవిడ దగ్గరకు వచ్చి దేవుని రక్షణ ప్రణాళిక అని అర్థం చేసుకుని ఆమెకు తోడున్నాడు. ఆయన పుట్టి ఆయనకు అన్ని విధాల సహకారిగా ఉన్నాడు, అన్ని విషయాల్లో సపోర్టివ్ గా ఉన్నాడు. బైబిల్లో రాసి ఉంది. ఒకవేళ మీరు ఈ విషయాన్ని చదవకపోతే మీరు ఒకసారి చదవండి, అర్థమైందండి. రెండోది ఇంకో విషయం ఏంటంటే, సార్ వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి చెప్పండి. సరే, ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సీతమ్మ గారు పతివ్రత కాదా? పతివ్రతే కాదు. మీకు ఒక నిమిషం వినండి. అడిగారు, నన్ను చెప్పనండి, ఆగండి, ఒక నిమిషం ఆగండి. సీతమ్మ పతివ్రత అని చెప్పి రామాయణం రాసి ఉంది. అవును, రాసి ఉంటే అయితే మేరీ పతివ్రత అని చెప్పి మీరు బైబిల్లో చూపించండి, చాలా అయిపోయింది. ఇంకెందుకు? మనం ఏది మాట్లాడుకున్నా గ్రంథం ప్రకారం మాట్లాడాలా. మేరీ పతివ్రత అని మీరు బైబిల్లో చూపించండి, నేను రామాయణంలో సీతమ్మ పతివ్రత నేను చూపిస్తాను. ఓకే సార్, నేను మాట్లాడొచ్చు? చెప్పండి. మీరు మాట్లాడండి, నేను వింటా. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు, మీరు వినండి, ఓకేనా? చెప్పండి. నేను అనేది ఏంటంటే, మరియమ్మ గారు పతివ్రత అని రామాయణంలో రాసుంది. రామాయణంలో రాసిందా? అదే సారీ సీత పతివ్రత అని రామాయణంలో రాసుంది. అవును, ఓకేగా. రాముడు ఎందుకు అడవులకు పంపించేశాడు? ఎవరికి? రాముడు. ఆమె పాతివ్రత్యం ఇంకా పెరగాలని పంపించాడు. ఏ పాతివ్రత్యం పెరగాలని? అడవుల పాతివ్రత్యం ఇంకా ఆమె గొప్పతనం. ఇప్పుడు అంటే వినండి, మీరు ప్రశ్న అడిగారు, నేను మాట్లాడేటప్పుడు మీరు వినండి. కాదు, నేను ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పనండి. సరే, ఇక్కడ ఆమెను ఇంకా కొంతమంది అనుమానిస్తున్నారు కాబట్టి ఆమెను అడవులకు పంపించిన తర్వాత మళ్ళీ తెచ్చుకొని రాజ్యాన్ని పాలించాడు. మొత్తం రాజ్యం అంతా పాలించాడు. ఆయన మొత్తం 11,000 సంవత్సరాలు బతికాడు రాముడు, రామాయణం ప్రకారం. గోపి గారిని మాట్లాడిన ఆమె విలువ పెరిగింది తప్పితే తగ్గలేదు ఎక్కడ. గోపి గారు ఇప్పుడు ఇంకొకటి వినండి, మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వినండి, ఎవరికొందో మాట్లాడదాం కానీ. అరే వినండి సార్, ఫస్ట్ వినండి సార్. మీరు మధ్యలో ఎందుకు మాట్లాడతారు ఊరకనే? చెప్పండి. ఫస్ట్ వినండి, నాది కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. ఇక్కడ ఆయన భార్య మీద అనుమానం వచ్చినా లేదా భార్య తప్పు చేసిందని పంపినా వదిలేయండి అని చెప్పాడు. ఏది? భార్యని వదిలేయండి. ఇప్పుడు కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి? నీకు నీ భార్య నచ్చలేదా, అనుమానం వచ్చిందా, రుజువులు చూపించి డైవర్స్ తీసుకోమని చెప్తుంది కోర్టు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బురద నీళ్లు తాగించమని చెప్తుంది. యాజకుడు తీసుకొచ్చి, నీ భార్య మీద అనుమానం వస్తే బురద నీళ్లు తీసుకొచ్చి యాజకుడు దిగితే బురద నీళ్లు తాగించు, ఆమె కడుపు కనుక ఉబ్బి చచ్చిపోతే ఆమె తప్పు చేసింది అర్థం అంట. పాత నిబంధన చించేద్దామా, తగలబెడదామా? పాత నిబంధన తగలబెడదామా, ఉచ్చపోద్దామా దాని మీద? గోపి గారు, అది మరి పాత నిబంధన కొత్త నిబంధన ఏంది? బైబిల్ అనేది బైబిలే, పాత నిబంధన కొత్త నిబంధన ఏంది? అదేం మాట? చెప్పండి. ఉచ్చపోతావా? పాత నిబంధన ఉచ్చపోసి తగలబెడదామా? మరి అప్పుడు సీత మీద ఉచ్చబోతాడు ఎవరన్నా? అరే ఎర్రిపోక, మరి ఎందుకు కాల్ చేసావరా? నేను చెప్పేది మరి పాత నిబంధన పనికిరాదంటావే నువ్వు. గోపి, నువ్వు సరిగా మాట్లాడు. నువ్వు చెప్పు. పొద్దుమే దాంతో లంజా కొడక, సరిగా మాట్లాడింది నువ్వు. ఎర్రుగా నా కొడక. మేరీ పరిశుద్ధాత్మతో దెంగించుకొని కడుపు చేయించుకుందిరా. మేరీ పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ చూపించరా నువ్వు? మరి ఎర్రిపోక, రామాయణం మాట్లాడేటప్పుడు రామాయణం సీత పతివ్రత రాసింది, బైబిల్లో రాసిందంటారా? మరి
నేను చెప్పేది విను. లేదా నువ్వు చెప్పు, నేను వింటా. సరిగా మాట్లాడు. ఇప్పుడు నువ్వేమన్నావు? పాత నిబంధన పనికి రాదన్నావు. పనికి రానప్పుడు ఎందుకు పెట్టారా? మరి నువ్వు నిజంగా మాట్లాడేవాడు అయితే నేను అడిగిన మాట్లాడేదే. మరి నేను నమ్మిన గ్రంథంలో సీత పతివ్రత ఉంది. నేను చెప్పేది నమ్మిన గ్రంథంలో మేరీ పతివ్రత చూపించరా చాలు, నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. మేరీ పతివ్రత అని నేను చూపిస్తా. మరి మొగుడు చేత కడుపు చేయించుకుని వేరే వాళ్ళ చేత ఎందుకు కడుపు చేయించుకుంది? సరే నేను చెప్తాను, ఇప్పుడు వింటావా? చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తాను విను. మేరీ పతివ్రత అని వర్జిన్ మేరీ అని బైబిల్లో ఉంది. వర్జిన్ మేరీ కాదు, మేరీ పరిశుద్ధాత్మత కడుపు చేయించుకున్న తర్వాత యేసప్పు 4 పిల్లల్ని కన్నది. మరి ఎందుకు కన్నది? సరే సరే నేను చెప్పేది విన్నానా? ముగ్గురితో కడుపు చేయించుకోకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే తప్పు కదా. పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించుకోని. పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్లో క్లియర్ గా ఉంది. ఎక్కడ? మరి పరిశుద్ధాత్మ దేవుడు అయితే కమ్మటం ఎందుకు, కుమ్మటం ఎందుకు? ఇప్పుడు పాత నిబంధనలోకి వెళ్తే పాత నిబంధనలోకి వెళ్తే అబ్రహాము దేవుడు పిల్లల్ని ఎలా ఇచ్చాడు? వాక్కు చేత ఇచ్చాడు, మాట చేత ఇచ్చాడు. నీ కలుగును కాకంటే భూమి కలిగింది, కలుగు కాకంటే ఆకాశం కలిగింది పాత నిబంధనలో. ఇప్పుడు నన్ను మాట్లాడమంటున్నా. అరే వినవయ్యా, ఫస్ట్ వినవయ్యా. పాత నిబంధనలు అంతా కూడా దేవుడు పిల్లల్ని ఎలా ఇచ్చాడు? వరము చేత, మాట చేత ఇచ్చాడు. మరి కమ్ముకోవడం కుమ్ముకోవడం లక్షణాలు ఎవరిది? అసలు కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు చూపించు చాలు, నేను ఒప్పుకుంటాను. నేను చెప్పేది పాత నిబంధనలో కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు చూపించరా? సీత పతివ్రత కాదు అని నువ్వే ఒప్పుకున్నావు. ఇప్పుడు ఎవరు? ఎందుకంటే రాముడు అవునే మొగుడుతో కాకుండా వేరే వాడితో కడుపు చేయించుకున్నదాన్నే మీ దృష్టిలో పతివ్రత అంటారు, అవునా? అడిగిన దానికి సమాధానం నిజంగా రామాయణంలో సీత పతివ్రత క్లియర్ గా రాసింది. భర్తను అనుసరించింది, భర్తను అనుసరించింది. మేరీ మొగుడు చెప్పకుండా వేరే వాడితో కడుపు చేయించుకుంది ఫస్ట్ నైట్ రోజు చెప్పింది. మాట్లాడరా నాతో, క్లియర్ గా మాట్లాడు. నువ్వు వాదనకి దెక్కో. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏంటది? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏమడిగినావు? రామాయణం నీకు చెవుడు ఉంది అనుకుంటా. నేను అడిగిన దానికి అరే బాబు, నీకు చెవుడు ఉంది అనుకుంటా. నా ప్రశ్న సరిగా విను, నేను చెప్పేది విను. రామాయణంలో సీత పతివ్రత రాసింది, మేరీ పతివ్రత అని బైబిల్ అని చూపించు చాలు, అయిపోద్ది. ఇంకెందుకు మనకు ఆర్గ్యుమెంట్? రామాయణంలో సీత గురించి నేను అడుగుతున్నా. సీత మీద డౌట్ ఉంది కాబట్టి, చాలా మందికి డౌట్ ఉంది కాబట్టి అది నిరూపించడానికి తీసుకెళ్లి అడవుల్లో వదిలేశాడని నువ్వే చెప్తున్నావు. నిరూపించడానికా? ఒరే సన్నాసి, నేనేం మాట్లాడుతా నువ్వేం మాట్లాడా? ఆమె యొక్క పాతివ్రత్యము ఇంకా పెరిగింది ఇక్కడ. ఆమె యొక్క గొప్పతనం పెరిగింది. భర్త అడవులకు బొమ్మంటే ఆమె తలంచుకొని అడవులకు వెళ్ళిపోయింది. రాముడు వారి మీద మా గౌరవం. ఎందుకంటే మీకులాగా డబ్బు కోసం ఇలా డబ్బు కోసం. అరే నా ఛానల్లో ఫోన్ పే, గూగుల్ పే చూపించరా చాలు, నేను ఒప్పుకుంటాను. డబ్బు కోసం చేస్తున్నాను. ప్రతి పాస్టర్ కూడా డబ్బుల కోసం మొగుడు పెళ్ళాన్ని నిలగొట్టడం, తల్లి కొడుకుని విడగొడతాం, ఏ కదరా పాస్టర్లు చేసే పనులు. ఏం మాట్లాడుతున్నాడు సిగ్గుచరం లేకుండా? నేను పని చేస్తే నా ఛానల్లో ఫోన్ పే ఉంటదిరా. పిచ్చి నా కొడక, ఏం మాట్లాడుతున్నారో? మైండ్ ఉందా, దొబ్బిందా నీకు? కొజ్జాగాడు ఏసు, కొజ్జాగాడు పెళ్లి చేసుకోలేదు. కొజ్జాగాడు ఏసుగాడు, కొజ్జాగాడు. అమ్మనో నీ తల్లినో నా దగ్గర పంపిస్తే నేను కొజ్జానో మగోడిని చెప్పుద్ది. నీ అమ్మ నీ పెళ్ళం నీ దేవుడికి అలవాటు వచ్చాన్నావు కదా, నీ అమ్మనో నీ తల్లినో నీ పెళ్ళాన్ని పంపించినా చెప్తున్నా. మీ అమ్మనో మీ చెల్లినో మీ అక్కనో పంపిస్తే నేను కొజ్జానో కాదు, వాళ్ళే చెప్తారు. అహల్య దగ్గరికి మారువేషంలో రావడం నీ దేవుడికి అలవాటు. ఏ దేవుడు? ఆడేవుడు దేవుడెవడు? ఎవడాడు? కుంతి దేవు దగ్గరికి రహస్యంగా రావడం నీ దేవుడికి అలవాటు. ఎవర్రా వాళ్ళంతా? ఎవర్రా మొగుడు బతికొండగానే వేరే వారితో కడుపు చేయించుకున్న లంచ అంటారు. నా సంగతి నీకు తెలుసా? ఒరే ఆవిడ వచ్చిందో లేదో బైబిల్ క్లియర్ గా చెప్తుంది. వర్జిన్ మేరీ చెప్పింది కాబట్టి యోసేపు అని ఆయన నమ్మొచ్చాడ్రా. ప్రధానం చేయమని యోసేపు అని ఆయన నమ్మొచ్చాడ్రా. నమ్మొచ్చాడు. చివరి వరకు చూడండి ఎదవ. నీకు తెలియకపోతే నేను చెప్తా. నీకు తెలియకపోతే నన్ను అడుగు చెప్తాను. 18వ వచనం తీరా. ఏంటది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం తీరా. సరే నేను తీస్తున్నాను, నేనే చదువుతాను, వినరా? ఓకే ఓకే. 18, 19 చదవరా. ఒక్క నిమిషం ఆగురా, నేను తీస్తాను. ఇప్పుడు చెప్పమ్మా. లోకా సువార్త. లోకా కాదురా బాబు, మత్తయి. నీకు చెవుడు కూడా వచ్చినట్టు ఆవేశంలో. మత్తయి 1:19 చదువు. 1:19.
ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అక్కడ ఆ సంగతులను గూర్చి ఆలోచించుకుంటుండగా ఇదిగో నీకు అవసరమైంది చదివేస్తాను. ఒరే నువ్వు పూర్తిగా కింద ఉన్నది కూడా చదవాలరా గోచిగా, నువ్వు చదువుకోరా సన్నాసి, నాకెందుకు చదవరా గోచిగా, కళ్ళవడం దెబ్బడంటారా గోచిగా. ఏసుగాడు దెంగాడు, నువ్వు ఏమన్నా వచ్చిస్తావా? 19వ వచనంలో ఆయనకి ఏం అనుమానం వచ్చింది? అసలు ఆమె గర్భవతి అయిందని యేసుకు చెప్పింది ఎవరు? ఇది నా ప్రశ్న. 20 కూడా చదవరా, కళ్ళు ఎట్టుకొని చదవరా. నువ్వు చదువుకోరా, నాకు అవసరం లేదు. నీకు అవసరం, నీకు డబ్బులు కావాలి కాబట్టి. 19వ వచనంలో యేసుకి ఏం అనుమానం వచ్చింది? 1వ అధ్యాయం 19వ వచనంలో యేసుకి ఏం అనుమానం వచ్చింది చెప్పు. 19వ వచనంలో యేసుకి ఏం అనుమానం వచ్చింది? ఎందుకు విడాలనుకున్నాడు? ఇప్పుడు ఆమె గర్భవతి అయింది అనే విషయం ఆయనకి తెలిసినప్పుడు ఎట్లా తెలిసింది? ఎవరు చెప్పారు అని ఆయనకి చెప్పారు? ఆమె గర్భవతి అని ఎవరు చెప్పారు? అవమానపరచడం ఇష్టం లేక ఆమె గర్భవతి అని వీడికి ఎవరు చెప్పారు? యేసేపుకి ఎవరు చెప్పారు ఆమె గర్భవతి అని? ఒరే గోపి, నేను చెప్పేది నువ్వు. ఆమె నీ అమ్మ దెంగ లంజా కొడక, ఒరే ఏంట్రా ఇదేరా నీ ప్రేమ మతం, శాంతి మతం? కాబట్టి ఆమెతో ఇదేనా నీ శాంతి మతం? ఆమె తప్పుడు యేసేపుకి కడుపు అయిందని ఎవరు చెప్పారు? మేరీ కడుపు అయిందని యేసేపుకి ఎవరు చెప్పారు? రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నారు. కాదురా నీ అమ్మ, అసలు ప్రశ్న ఏంట్రా? వదిలిపెట్టొచ్చేవరా అని చెప్పడం. ప్రశ్న ఏంట్రా? ఏంట్రా వినేది? మొగుడు వేరే వాడితో గడుపు చేయించుకున్న దాన్ని లంజా అంటారు, దాన్ని వదిలేస్తాడు. యేసేపు వదలలేదంటే పిచ్చి రాకూడదు అర్థం అక్కడ. ఒరే నీకు కావాల్సింది డబ్బు. హిందువులకి తెలియదు, హిందూ సోదరులకు తెలియదు. మేము అందరం హిందువులు క్రైస్తవులు మేము అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం. నీలాంటి డబ్బు కోసం కలిసిమెలిసి బతుకుతున్నారా? పని చేయరా, మా గుడికి వచ్చి దండం పెట్టుకుని చర్చికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను, ఇద్దరం కలిసి ఉన్నాం. దీనికంటే నా ఛాలెంజ్ ఇదేరా, నువ్వు నా గుడికి వచ్చి దండం పెట్టుకొని, రాముల వారి గుడికి వచ్చి దండం పెట్టుకోరా, నీ చర్చికి వచ్చి నేను దండం పెట్టుకుంటాను రా. ఇలా ఛానల్ ఆడవడం కంటే ఎర్రిపోగు లంజాడుకో ఒక మాట, నువ్వు నీకు మతం మార్చిన పాస్టర్ గారిని నా గుడికి వచ్చి దండం పెట్టుకోమనరా. నా గుడిలో ఉన్న పూజారి నీ చర్చికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తాను రా పూజారి చేత. ఇద్దరు కలిసి ఉన్నాం అన్నాం కదా, ఇదే ఛాలెంజ్ నాకు నీకు. నిన్ను మతం మార్చిన పాస్టర్ లంజోడుకు తీసుకొచ్చి చర్చిలో నా గుడిలో దండం పెట్టించుకో, బొట్టు పెట్టించు, నేను అదే పూజారిని తీసుకొచ్చి చర్చిలో నీ యేసుకు ప్రార్థన చేపిస్తా. మరి నువ్వు మొగోడు అయితే నీ అమ్మకు ఒకే మట్టకు నువ్వు పుట్టుంటే లంజా కొడక ఈ పందాన్ని నిలబడరా. నువ్వు నమ్మే పాస్టర్ గారు నా గుళ్ళో తీసుకొచ్చి దండం పెట్టించు, అదే పూజారిని తీసుకొచ్చి నీ చర్చిలోనే ప్రార్థన చేపిస్తే ఇద్దరు సమానం, మంచి ఇద్దరు కలిసి ఉన్నావు అన్నాం కదా, మరి ఈ పందాన్ని నిలబడతావా నువ్వు? అలాగే ఉన్నావు. డబ్బు నీలాంటి లంజా కొడక అడిగింది ఏంటో నీకు అర్థమవుతుందా? నీ అమ్మని దెంగ నా కొడక, అరే లంజా కొడక నీ అమ్మని దెంగ అర్థమవుతుందా? నీ చర్చిలో పాస్టర్ గారు నీకు వచ్చి నా గుళ్ళో దండం పెట్టించు, నా గుళ్ళో ఉన్న పూజారి నీ చర్చిలోకి వచ్చి ప్రార్థన చేపిస్తాను, ఈ పందాన్ని నిలబడతావా? నీలాంటి లుచ్చా కుక్కలో నీ అమ్మని దెంగ లంజా కొడక ఏం మాట్లాడుతున్నావురా? నీ పాస్టర్ గారిని ఇద్దరు మంచోడు, ఇద్దరు కలిసి ఉన్నావన్నావు, ఇద్దరు కలిసి ఉన్నారన్నావు. నువ్వు నిజంగా మగోడివి అయితే, నీతిమంతుడు అయితే నీ పాస్టర్ గారిని నా గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకోమను. అలానే నా పూజారి చేత నేను ఏ గుళ్ళో అయితే నీ పూజారి వాడు పాస్టర్ గారు వచ్చి దండం పెట్టుకుంటాడు, ఆ పూజారిని తీసుకొచ్చి నీ చర్చిలోనే ప్రార్థన చేపిస్తా, లేకపోతే నమ్మకండే కదా ఒప్పుకుంటా. అడిగిన దానికి సమాధానం చెప్పడం మానేసి నువ్వు తర్వాత విషయాలు ఇంకో టాపిక్ తీసుకొస్తావేంట్రా? ఈ పందాన్ని నిలబడతావా నిలబడవా? నీ అమ్మ లంజాన్ని నేను డిక్లేర్ చేస్తా. ఈ పందాన్ని నిలబడపోతే నువ్వేమన్నా కలిసి మెలిసి ఉంటున్నారన్నావు. ఇది మాట్లాడుతావు నువ్వు. లంజా నువ్వు కలిసి మెలిసి ఉన్నావు అన్నావా లేదా? నీ అమ్మని దెంగ నా కొడక. కలిసి మెలిసి ఉన్నప్పుడు నీ పాస్టర్ నా గుడికి తీసుకురా, మా పూజని చర్చికి తీసుకొస్తాను రా. ఫేస్బుక్ లో నువ్వు పోస్ట్ పెట్టావా? నువ్వేమన్నా పెట్టాను రా. ఇప్పుడు అందరం కలిసి ఉన్నావా లేదా? క్రిస్టియన్స్ హిందువులు, అరే క్రిస్టియన్స్ హిందువులు కలిసి ఉన్నారా? అడిగిందని చెప్పరా? క్రిస్టియన్స్ హిందువులు కలిసి ఉన్నారా? అరే క్రిస్టియన్స్ హిందువులు కలిసి ఉన్నారా? నేను చెప్పేది వినరా? మేరీ లంజా యేసు లంజా కొడుకు అన్నారా? మన ఇద్దరం కలిసి ఉన్నావా ఇప్పుడు లేదా? నువ్వు మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడగలను. ఇప్పుడు నువ్వేమన్నావు? హిందూ క్రిస్టియన్ కలిసి ఉన్నారన్నావు, అన్నావా లేదా? ఆ మాట కట్టుబడి ఉంటావా లేదా? నీలాంటి పేటీఎం లంజా కొడుకులు అందరూ తయారయ్యి డబ్బుల కోసం పక్క మతాన్ని విమర్శించి పోషించబడడం అలవాటైపోయిందిరా మీకు. అవునరా, నాకు ప్రధానంలో డబ్బులు ఎక్కడ అడిగానో చూపించు. దీనికంటే నేను అడిగింది అది కాదురా, నా ఛానల్ లో డబ్బులు అడిగానో చూపించా, రిఫరెన్స్ చూపించమన్నా, నేనేం అడగలా. తయారయ్యారు కాబట్టి నీలాంటి వాళ్ళు తయారయ్యారు కాబట్టి క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య భేదాభిప్రాయాలు మనస్పర్ధలు గొడవలు రావడానికి కారణం. ఒక మాట చెప్తాను, ఒక్క నిమిషం విను, నేను చెప్తాను, ఒక్క నిమిషం విను.
చెప్పు. నేను క్రైస్తవులను హిందువులుగా మారిస్తే ఎవడు నాకు డబ్బులు ఇవ్వడు, కానీ ఒక పాస్టర్ హిందువులు క్రైస్తవులుగా మారిస్తే వాడు దశభాగాలు వస్తాయి, నాకెందుకు ఇస్తారా? నువ్వు ఉన్నావు సన్నాసి, నాకు శాంతం విను, నువ్వు క్రైస్తవుని హిందువు మరి నాకు డబ్బులు ఎందుకు ఇస్తావు నువ్వు? ఒక నిమిషం రా, దశభాగాలు తీసుకుంటున్నారంటే ఇప్పుడు పూజారి, నువ్వు చెప్పిన పూజారే ఉన్నాడు సంవత్సరం, నాకు అన్ని తెలుసు. పూజారి దశభాగం తీసుకుంటున్నాడా? మన ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చా గుళ్ళు? అరే అరే ఏనా నీ అమ్మ దెంగ లంజా కొడక ఇన్రా, గుళ్ళో మనం ఇష్టం వచ్చిన డబ్బులు ఇవ్వచ్చా, దశభాగం ఇవ్వాలా? నీకు హిందూ గ్రంథాల గురించి గాని, చెప్పరా? బైబిల్ గ్రంథం ఏందిరా? విలువల గురించి గాని, యేసు లంజా కొడుకు, మేరీ లంజా డిక్లేర్ చేసేసా. మొగుడుతో కడుపు చేయించుకోకుండా వేరే వాడితో కడుపు చేయించుకుందా లంజా అంటారు నా దృష్టిలో. మీ అమ్మ కూడా అలాంటిది అయ్యి ఉంటదరా? ఎందుకు పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకోలేదా ఎవడు కూడా? మీ అమ్మ కూడా ఎలాంటిది అయ్యి ఉంటది. నేను ఒకటే కాదురా, మీ అమ్మ వేరే వాడితో కడుపు చేయించుకుంటే మీ నాన్న ఒప్పుకుంటాడా? అరే మా మతంలో ఇది లేదురా. మరి పరిశుద్ధ అరే ఎవడరా, మరి పరిశుద్ధాత్మ ఎవడరా దీనికి వచ్చి కడుపు చేయడానికి? నాకు తెలిసి ఆనాడు కుంతీదేవి దగ్గరకు వచ్చాడు చూడు, అలా వచ్చుంటారు మీ అమ్మ దగ్గర. ఎలా జన్మించాడు కుంతీదేవి కొడుకు? ఎలా జన్మించాడు తెలుసా నీకు? యోని ద్వారా జన్మించలా. ఎరుపుకు లంజా కొడక, కర్ణుడు యోని ద్వారా జన్మించలేదు, అయోనిజుడు రాయన. ఎరుపుక యేసుగాడు పూకులోంచి వచ్చాడు. మేమన్న మాట కాదు, బైబిల్ చెప్పింది. యేసుగాడు పూకులోంచి వచ్చాడు. కర్ణుడు యోని నుంచి జన్మించలేదురా లంజా కొడక, కర్ణుడు జన్మించిన అయోనిజుడు. చదువుకోరా నా కొడక, మీ అమ్మ భారతం చెప్పలేదు కాబట్టి లంజా కొడక నువ్వు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయావు. నీ అమ్మ దెంగ లంజా కొడక, అవునరా లంజా కొడక, అవునరా. అయితే ఇప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకురా కట్టుకథలు ఏంటో అమ్మని దెంగ బేవర్త లంజా కొడక. ఆ యేసుగాడు పూకులోంచి వస్తే, అరే యేసుగాడు పూకులోంచి వచ్చాడు రా. ఎందుకు వచ్చాడు రా? పరిశుద్ధాత్మని దెంగితే వచ్చాడు పూకులోంచి. ఇప్పుడు మాట్లాడినట్టు గ్రూప్ లో పెడతారా నా కొడక? ఇది యూట్యూబ్ లో పెట్టి నీ నెంబర్ కూడా పెడతాను రా, మాకేం ఇబ్బంది. నీ నెంబర్ కూడా పెడతా యూట్యూబ్ లో. మేరీ లంజా, యేసు లంజా కొడుకు, ఇది నా స్టేట్మెంట్. మేరీ అనేది మొగుడుతో కడుపు చేయించుకోకుండా లంజా వేరే పరిశుద్ధాత్మ దెంగించుకొని కడుపు చేయించుకొని మొగుడు మోసం చేసింది అది. నీకు కావాల్సింది తర్వాత యేసోపు గారితో పనుకొని వాడి చేతి బాగా తెంగించుకొని 4 పిల్లల్ని కన్నది అది. మేమన్న మాట కాదు, బైబిల్ చెప్పిన మాట. 4 పిల్లల్ని కన్నది యేసోపుతో పనుకొని. యేసోపుని దెంగుతూ యేసుకు పాలివ్వలేదా? యేసోపు గాడు వచ్చి మేరీ సళ్ళు చీకుతుంటాడు, పాలు తాగుతాడు యేసోపు దగ్గర. అరే యేసోపు వచ్చి మేరీతో పనుకొని దెంగుతాడు, దెంగి యేసుకు పాలిస్తున్నామే. ఏ గ్రంథం బూతు గ్రంథమో ఈయనరా. యేసోపు గాడు మేరీని దెంగినప్పుడు, దెంగిన తర్వాత యేసుకు పాలిస్తుంది చిన్నప్పుడు. మరి అప్పుడు పరిశుద్ధుడు ఎలా అవుతాడ్రా? గురించి నాకు తెలిసే నేను చేశాను. ఎలా అవుతాడ్రా? ఇంట్లో యేసోపు గాడు మేరీని దెంగినప్పుడు మరి మేరీ వెళ్ళి యేసుగాడికి పాలిస్తున్నాడు, పరిశుద్ధుడు ఎలా అవుతాడు? గోపిగా చెడిపోయిన లంజా. ఇప్పుడు చెడిపోయిన లంజా ఒకటితో దెంగించుకుంది, రెండో వాడు దెంగాడు, మళ్ళీ 2 పిల్లలు 4 పిల్లలు పుట్టారు. గోపిగా ఎలా ఇద్దరా? నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతున్నా. గోపిగా ఇప్పుడు మేరీ ఉంది, యేసోపు గాడు మడ్డ చీకుతుంది, బాగా నోట్లో పెట్టుకుని యేసోపు గాడు మడ్డ చీకింది మేరీ. మరి అదే నోటితోటి యేసు కిస్ పెడుతుంది, ముద్దు పెడుతుంది యేసుని. మా గ్రంథాల్లోనే ఉన్నాయి చీకే గ్రంథాలన్నీ. చీకే మీ దాంట్లోనే ఉందిరా. పరమగీతం, అరే పరమగీతం 8, 7, 8, 6 చచ్చి నీకు తెలుసుద్ది. అది ఎందుకనేది మడ్డ పెట్టి చీకటం, సళ్ళు పిసుకటం, గుత్త నాగటం, ఊపు నాగటం, ఎన్ని బైబిల్లో ఉన్నాయిరా బాబు. సళ్ళు పిసికించుకోవటం ఎన్ని బైబిల్లో ఉన్నాయి. తీ చదవమంటావా? ఒరే తీ చదవమంటావా? గుత్త నాగటం, మడ్డ చీకటం, పూగు నాగటం, సళ్ళు పిసికించుకోవటం, నోట్లో పెట్టి మడ్డ చీకటం, ఎన్ని బైబిల్లో ఉన్నాయి. చూపించమంటే చూపిస్తారు చేసి. అందరికి తెలుసులే గానీ బైబిల్లో ఉన్నాయిరా. పరమగీతం చదువుకో. ఇదంతా కాదురా, మన ఇద్దరం చిన్న ఛాలెంజ్ చేసుకున్నావురా. మీ అమ్మ చేత పరమగీతం చదివి వినిపిస్తావా నాకు? ఒరే నేను చెప్పేది వింటా ఒకసారి. ఇంకేముందిరా ఇనేది? మీ అమ్మ చేత చదివించి అయిపోయింది, నేను నోటి పేరును ఒప్పుకుంటాను. ఒరే బైబిల్లో అమ్మ చదివినా, నీ పెళ్ళాలు చదివినా, నువ్వు ఉంచుకున్న లంజ చదివినా, మీ అమ్మ ఈ చెల్లి చదివినా, మీ అక్క ఎవరు చదివినా సరే నేను వింటాను. వేరే విధానం గానీ ఏమీ లేదు, రాయబడిందంతా స్పష్టంగా రాయబడింది. మీ అమ్మ చేత చదివించురా. నేను రాయబడితే మీ అమ్మ చేత చదివించు, ఎవరికి నచ్చినట్లుగా మీ అమ్మ చేత చదివించురా. పరమగీతం యెజెస్కేల్ నా దగ్గర 39 వచనాలున్నాయి. మీ అమ్మ చేత చదివించు, నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. గోపిగా నేను చెప్పేది నేను నా ఛానల్ మూసేస్తాను. నీ అమ్మకి ఫోను నేనేం చేస్తా, నా దగ్గర 39 తొప్పిలు కట్నంగా ఇవ్వటం ఉందిరా, సళ్ళు పిసికించుకోవటం ఉందిరా, వదిన దెంగటం ఉందిరా, వదిన కడుపు చేయటం ఉందిరా. మామొచ్చేసి రోడ్డు పక్కన కోడల్ని దెంగటం అనేది ఉందిరా. మరి ఇవన్నీ మీ అమ్మ చేత చెప్పించు, మంచిదని చెప్పు, నేను ఒప్పుకుంటాను.
ఒరే అవి మనుషులు చేసినరా, నీ దేవుడు దేవుడు ఏం బీగుతున్నాడు రా? యెహోవాడు పూకులో వీరే లేదని చంపేశాడు రా. ఆది కాండము 38:9-10 వదిన పూకులో వీరే వేయలేదని చెప్పి యెహోవా దేవుడు మధ్యని చంపేశాడు. బైబిల్ ఆ శిక్షలు వేశాడు, వాళ్ళకి బుద్ధి చెప్పాడు. పూకులో వీరే వేయలేదు, పూకులో వీరే వేయలేదు చంపటం ఏంట్రా? ఎంత మనకు న్యాయం? పూకులో వీరే వేయలేదని చెప్పి ఓనాను చంపేయడం ఎంత మడుకు న్యాయం? నువ్వు చెప్పు. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను అడిగిదని చెప్పు. ఓనాను పూకులో ఓనానుగాడు మేరీ ఓనానుగాడు ఏసులంజా కొడుకురా, ముగ్గురు తండ్రి లేకుండా పుట్టాడు. తండ్రి ఎవడో చెప్పు. ఇదంతా కాదురా, ఏసు తండ్రి ఎవరు చెప్పరా? నిన్ను చెప్పరా ఏసు తండ్రి ఎవరు? తాగుబోతున్నా కొడుకు అని ఏసు తండ్రి ఎవర్రా? తాగుబోతున్నా కొడుకు అని తెలుసు. నేను తాగాను. ఇప్పుడు నీకు వచ్చిన నష్టం, నీ డబ్బులు ఏమైనా ఇస్తున్నావా నాకు? అవునరా, నీ డబ్బులు ఏమైనా ఇస్తున్నావా? నీ డబ్బు నేను 100 మంది లంచం దగ్గరికి పోతాను రా. ఎవడ నన్ను అడిగాక ఎవడుకుందిరా? నా ఆతులు పీకాక ఎవడుకుందిరా? నా డబ్బు నా ఇష్టం. నీ అమ్మ నీ అయ్యేవని అనుకోండి. నీ అమ్మ పండుకొని ఏమైనా ఇచ్చిందా నాకు? నీ పెళ్ళం పండుకొని ఇచ్చిందా? నీ పెళ్ళం పండుకొని నాకు ఏమైనా డబ్బులు ఇచ్చిందంటరా? నేను 100 మంది లంచం దగ్గరికి పోతాను. అడగడానికి నువ్వెవడరా? తెలియదు కదా. అరే నేను తాగడానికి నా ఇష్టం. నువ్వెవడు అడగడానికి? నేను 100 మంది తెంగించుకుంటా, నేను పోయి తెంగుతా. నువ్వెవడు అడగడానికి? లంజా కొడుకుల్ని ఏసు కదరా లంజా కొడుకు. ఏసు తండ్రి పేరు చెప్పరా? ఇలా చేయడానికి కారణం ఏసు తండ్రి పేరు చెప్తే, ఏసు తండ్రి పేరు చెప్తే నేను నోటి పైన డొప్పుకుంటాను రా. ఏసు తండ్రి పేరు చెప్పరా? ఇవన్నీ కాదురా, ఏసు తండ్రి పేరు చెప్పు. ఏసు తండ్రి పేరు. నీ అమ్మ ఏం బతుకులరా? మీరు నమ్ముకున్న దేవుడు తండ్రి పేరు కూడా మీరు చెప్పుకోలేదు, సిగ్గులేని స్థితిలో ఉన్నారా? నీకు దమ్ముంటే నీ దగ్గర ఎందుకు చూపించాలి? కొట్టుకుందారా? దమ్మంటే చూపిస్తా. నీ దమ్మ ఎందుకు చూపిస్తారా? కొట్టుకుందాంరా, కొట్టుకుందాంరా. ఎందుకు అలాంటి పోస్టులు కాదురా, మేరీ లంజా వేరే వారితో కడుపు చేయించుకుందా? కాదని ప్రూవ్ చేయాలి ఒక విషయం తప్ప. కాదురా, తినాలి తాగాలి అనే విషయం తప్ప. మేరీ వేరే వారితో కడుపు చేయించుకుని లంజా అన్నాను, నువ్వు కాదని ప్రూవ్ చేయి, నేను ఒప్పుకుంటాను. బైబిల్లో ఉందరా? తర్వాత మళ్ళీ కాదురా మరి నలుగురు పిల్లలు ఎందుకు పుట్టించుకుందిరా? ఏసమ్మగారితో కొవ్వెక్కి పడుకుందా? రాముడే చెప్పాడు ఎదురేమని. కాదురా, అవునరా? అవును మరి నువ్వేం చెప్పావు? ఆవిడ మీద అనుమానం ఉంది అందరికీ, నువ్వే చెప్పావు. అనుమానం ఏం చెప్పానా? మైండ్ దొబ్బిందా ఏంద్రా? మేరీ అనుకున్నావా ఏంద్రా? సీత మీద అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయడానికి. ఇప్పుడు సీత గురించి రామాయణం గురించే మాట్లాడాలి మీకు లేదురా. ఎందుకంటే మీ నాన్న మీ తాతలు కూడా రామాయణం నమ్ముకున్నారు, రామాయణం ప్రకారం జీవిస్తున్నారు మీరందరూ కూడా. ఎక్కడుందో చూపి. మీ అమ్మ రామాయణం ప్రకారం జీవిస్తున్నా, బైబిల్ ప్రకారం జీవిస్తుంది మీ అమ్మ. ఒరే నువ్వు క్లియర్ గా మాట్లాడు, నేను అదే మాట్లాడుతున్నా. మీ అమ్మ రామాయణం ప్రకారం బతుకుతుందా, బైబిల్ ప్రకారం బతుకుతుందా? బైబిల్ ప్రకారం బతికితే మీ అమ్మకు వేరేవాడు కడుపు చేస్తే మీ నాన్న ఉంచుకుంటే మీ నాన్నకు 4 పిల్లలు పుట్టాలి. అర్థమైందా? రామాయణ ప్రకారం మాట్లాడుకో. రాముడికి ఒకటే భార్య ఒకటే సీత కాబట్టి రామాయణ ప్రకారం మీరు బతుకుతున్నట్టు. మీ అమ్మ రామాయణ ప్రకారం బతుకుతుందా, బైబిల్ ప్రకారం బతుకుతుందా? ఒరే ఒకప్పుడు హిందువులుగా బతుకున్నోళ్ళమేరా మేమందరం. ఇప్పుడు మీ అమ్మ ఇప్పుడు మీ అమ్మ ఇప్పుడు నీ పెళ్ళాం గాని నీ అమ్మ గాని రామాయణ ప్రకారం బతుకుతున్నారా, బైబిల్ ప్రకారం బతుకుతున్నారా? బైబిల్లో మనుషుల గురించి నువ్వు చెప్తున్నావు. నీ కన్న తల్లి ఇన్రా, నీ కన్న తల్లి చేశాడు కదరా లంచా కొడుకు ఇన్రా. నీకు అవును అరే ఇను తామర పూకులో వీరే వేయలేదని చెప్పి ఓనాన్ని చంపేశాడు యెహోవా దేవుడు. నేను చెప్పేదేనరా, పూకులో వీరే అయిపోయి చంపేస్తారా? బూతులు మాట్లాడకుండా ఉన్నది బైబిల్లో ఉన్నదేరా. నువ్వు బూతులు మాట్లాడకుండా మాట్లాడు. ఆది కాండము 38వ అధ్యాయం 9-10 వచనాలు. నువ్వు మాట్లాడు మాట కాదు. ఓనాను వాళ్ళ వదిన పూకులో వీరేమీ లేదని చెప్పి చంపేశాడు యెహోవా దేవుడు. ఎందుకు చంపాడు? నువ్వు వీర్యం గురించి ఓనాను గాడు తామర పూకులో వీరేమీ లేదని చెప్పి యెహోవా దేవుడు చంపేశాడు. ఇది ఎంత మటుకు న్యాయం? పాపం చేసిన పాపానికి దేవుడు శిక్షించాడు. ఇక్కడ దేవుళ్ళే చేస్తున్నారు కదా. పూకులో వీరేలని చెప్పి పాపం. మరి యూదా తామర వ్యభిచారం చేస్తే మరి యూదాన్ని ఎందుకు చంపలేదురా? పెళ్లి కాకుండా ఎరుపుకు లంచేవాడక యూదా గాడు తామర దగ్గరికి వెళ్ళి రోడ్డు పక్కన డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేసి దాన్ని దింపుతాడు రా. నేను చెప్పాను రా, యూదా వెళ్ళి తామరని రోడ్డు పక్కన పడేసి దింగుతాడు రా. నేను చెప్పాను యూదా తామరని రోడ్డు పక్కన పడేసి దింగుతాడు రా డబ్బులు ఇచ్చి. మరి యూదాన్ని ఎందుకు చంపలేదురా? ఎందుకు చంపాడు? ఓనాన్ని ఎందుకు చంపాడు? యూదాన్ని ఎందుకు చంపలేదురా? నేను చెప్పేది ఓనాన్ని చంపేశాడు పూకులో వీరేం లేదని చెప్పి. ఒరే నువ్వు బైబిల్ చదవరా? దేవుడు ఎందుకు చంపాడు రా? ఎవరిని? యోనాని ఎందుకు చంపాడు?
యోనా కాదురా, ఓనాన్ రా, పిచ్చిపూకు నా కొడక. యోనా వేరు, ఓనాన్ వేరు. ఎర్రి పూక ఓనాన్ రా, యోనా కాదురా. యోనా అనేవాడు తిమింగళం కడుపులో 3 రోజులు ఉంటాడు, వాడి సంగతి కాదురా నేను చెబుతుంది. చదువురా బైబుల్, ఎర్రి పూక అని. ఓనాన్ అనే వాడిని యూదా తామర పూకులో వీర్యం వేయలేదని చెప్పి దేవుడు కోపం వచ్చి చంపేస్తాడు. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. యూదా వచ్చేసి తామర పూకులో వీర్యం వేస్తే ఎప్పుడు ఎందుకు చంపలేదు? మరియ పతివ్రత కాదా అని అన్నాం. అరే నేను అడిగింది అది కాదురా. ఇప్పుడు మనం టాపిక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు దేవుడు తప్పు చేయలేదన్నావు, యెహోవా తప్పు చేయలేదన్నావు, మరి పూకులో వీర్యం లేదు ఎందుకు చంపేశాడు? బైబిల్ అడిగా, నేను చూపించా. ఒరే నేను అడిగింది అది కాదురా. ఓనాను వాళ్ళ వదిన పూకులు తామర పూకులో వీర్యమే లేదని చెప్పి నేల మీద లేతస్తు నేల మీద విడిచాడని చెప్పి వాడిని చంపేశాడు రా. మరి యోధా తామర పూకులో వీర్యం ఇస్తే మరి యోధాని ఎందుకు చంపలేదు? సబ్జెక్ట్ లేకుండా, విషయ జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడినట్టుగా. జ్ఞానం కాదురా. యూదా తామర పూకులో వీర్యం వేసి యూదాని ఎందుకు చంపలేదు, ఓనాన్ని ఎందుకు చంపాడు? ఇది నా ప్రశ్న. నువ్వు మరియ గారి గురించి అడిగావు, నేను సమాధానం చెప్పాను. అనుకో లంజా కొడక, మరియ లంజాను కడుపు చేయించుకోండి, వేరేతో కడుపు చేయించుకున్నా లంజాది. మరియ గారు అంటావేంద్రా? ఒరే గోపిగా, ఒరే లంజను పట్టుకొని పతివ్రత అంటే నాకు నచ్చదురా. చెప్తున్నా, లంజ అంటాను నేను, పతివ్రతను పతివ్రత అంటాను. లంజను పతివ్రత అని అంటే నువ్వు అనుకోరా? యేసోపుతో 4 పిల్లలు కన్నదిరా. అరే పరిశుద్ధాత్మ కడుపు చేయించుకొని యేసోపుతో 4 పిల్లలు కన్నదిరా. ఇది పతివ్రత అట్ట, ఇది చెప్పరా? అర్థమైందా? అరే మీ అమ్మ మేరీలాగా చేస్తదంటరా, మా అమ్మ సీతమ్మ లాగా చేస్తదరా. ఒరే మా అమ్మ సీతమ్మ లాగా చేస్తదరా, మేరీ మీ అమ్మ లాగా చేయగలరా? మరి మీ అమ్మ అరే నీ అమ్మ మేరీ లాగా చేయగలదా? మా అమ్మ సీతమ్మ తల్లి లాగా చేస్తది, అడవులకి వెళ్తది. మా నాన్నతో అడవులకి వెళ్తది. మా నాన్న నువ్వు అడవులకు పో అంటే మా అమ్మ ఒక్కతే సింగిల్ గా అడవులకి వెళ్ళిపోతే, మరి మీ అమ్మ మేరీ లాగా చేయగలదా? మరి ఏనా నిలబడతావు? మరి మీ అమ్మ కడుపు చేయించుకుంటుందా పేరే వాడితోటి? కడుపు చేయించుకుని ఒక పిల్లలు కంతా, మళ్ళీ 4 పిల్లలకి అంతదా మీ నాన్నతోటి? ఇది ప్రశ్న. మా అమ్మ రామాయణ ప్రకారం బతుకుద్దురా, రామాయణ ప్రకారం బతుకుద్ది. మీ అమ్మ బైబిల్ ప్రకారం బతుకుద్దా, మేరీ ప్రకారం? మేరీ మీ అమ్మలాగా ఆదర్శంగా తీసుకొని బతకగలదు, మా అమ్మ సీతమ్మ తల్లి లాగా తీసుకొని బతుకుద్దురా. ఈ ఛాలెంజ్ మన ఇద్దరం పెట్టుకుందాం. మరి రెడీనా? ఏంటది? మీ అమ్మ మేరీలాగా బతకగలదా? ఏంటది? మీ అమ్మ మేరీలాగా బతకగలదా? మేరీని ఆదర్శంగా తీసుకోగలదా మీ అమ్మ? మా అమ్మ సీతమ్మ తల్లిని ఆదర్శంగా తీసుకొని బతుకుద్దురా. మీ అమ్మ మేరీని ఆదర్శంగా తీసుకొని బతకగలదా? అంటే దాని అర్థం ఏంటంటే మేరీ అనేది వేరే వాడితో గర్భం చేయించుకొని తర్వాత మొగుడితో మళ్ళీ కాపురం చేసి 4 పిల్లలు కంటది. మీ అమ్మ కూడా చేయగలదా? కానీ మా అమ్మ మాత్రం సీతమ్మ తల్లిలా చేస్తుందిరా. మేరీకి ఎంతమంది పిల్లలు ఉన్నారో బైబిల్లో రాయబడింది. రెండోది ఏంటంటే, ఒరే 4 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ యేసు ఉన్నాడు, తర్వాత 4 పిల్లలు ఉన్నాడు. యేసు కూడా ఇంటి యేసుని డెలివరీ ఎక్కడైంది తెలుసా? పశువుల పాకలో చేశారు. ఇంట్లో ఎందుకు చేయలేదు తెలుసా? యేసోబడికి అసహ్యం కలిగింది, ఇది లంజా వేరేవాడితో కడుపు చేయించుకుంది, దీన్ని పశువుల పాకలో పండుకోబెట్టాలని పండుకోబెట్టాడు. ఫస్ట్ పాయింట్. ఇంటున్నావా? నేను ఇప్పుడు అడిగావు కదా, నేను చెప్తాను నా తల్లి గురించి మరి ఇలా బతకొచ్చు అని అడిగావు, నేను చెప్తాను సమాధానం. నేను అడిగి చెప్పు, అడుగు. ఇప్పుడు నీ భార్య, మీ అమ్మ, వీళ్ళు నాకు పెళ్లి కాలేదురా సన్నాసి అని ద్రౌపది దేవి లాగా 5గురు పెట్టుకుని బతకగలరా? ఇంకొకటి కావాలి. ఆమె దేవత కాదే. ఆమె దేవత కాదు. విను ఆమె దేవత కాదు. విను ఆమె దేవత కాదు. ఆమె ఎవరు పూజించరు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మేరీని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఏంటమ్మా? ఒరే బాబు, ద్రౌపది దేవత కాదు. మేమెవరు ద్రౌపదిని పూజించాం. ద్రౌపదిని ఆదర్శంగా తీసుకోవాల్సిన, ద్రౌపది పుట్టిన కొడుకులు ఎవరు కూడా దేవుళ్ళు కాదు. ద్రౌపది పెళ్లి చేసుకున్న 5గురు కూడా దేవుళ్ళు కాదు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇప్పుడు మేరీ ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే చెప్పేది మరియలాగా మీరు బతకరా చెప్పు. నేను సీతమ్మ తల్లితో అన్నాను, సీతమ్మ తల్లి దేవత, మేము రాముడిని పూజిస్తాము, రాముడు దేవుడు కాబట్టి సీతమ్మ తల్లి దేవత మాకు, మేము రాముడిని ఆదర్శంగా తీసుకుంటాం. ద్రౌపది దేవత కాదు కదా ఆమెను ఆదర్శంగా తీసుకోవడానికి. నేను చెప్పేది నా తల్లి, నా చెల్లి, నా భార్య మరియమ్మ గారిలా పరిశుద్ధంగా జీవిస్తారు. సరే, ఒప్పుకున్నావు కదా? వేరే వారితో కడుపు చేయించుకోవాలి, మళ్ళీ మొగుడితో కాపురం చేయాలి. ఇది ఆదర్శం అంటే. నేను చెప్పేది వినరా గోచిగా? మీ అమ్మ మీ చెల్లి బతుకుతారా మరి కడుపు చేయించుకొని వేరే వాళ్ళ చేత?
నీ చెల్లి అవును నీ పిల్ల రామాయణ ప్రకారం అమ్మ మా చెల్లి బతుకుతారు. ఇంకోటి కోసం చెప్పేది ద్రౌపది మాకు దేవత కాదురా, మేము ఆదర్శంగా తీసుకుని పూజించాం ఆమెని, మాకెందుకు రామే? నువ్వు నీ కూతురు ఇప్పుడు నీకు మేరీ ఉండు ఒక నిమిషం తల్లి పేరు చెప్పరా? అరే బ్రహ్మ కూతురు తల్లి పేరు చెప్పరా? 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 బ్రహ్మ కూతురు తల్లి పేరు చెప్పు. బ్రహ్మ కూతురు తల్లి పేరు చెప్పు. బ్రహ్మ కూతురు తల్లి పేరు చెప్పు. ఒరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా, మళ్ళీ అడుగుతావే? బ్రహ్మ కూతురు తల్లి పేరు చెప్పరా? నీ బ్రహ్మేమన్నా చేసుకోండి, నేను చెప్తాను. దానికి నేను సమాధానం చెప్పా. బ్రహ్మ కూతురు తల్లి ఎవరు? ఒరే నువ్వు మరియమ్మ గారి గురించి అడిగావు, నేను సమాధానం చెప్పా. అయితే మేము ఆదర్శంగా తీసుకుంటున్నా మేరీని. మరియమ్మల పరిశుద్ధంగా జీవిస్తారు. పరిశుద్ధంగా జీవిస్తారు అంటే మొగుడుతో కాపురం, మొగుడుకు ముందే పెళ్లి కాకముందే వేరేవారితో కడుపు చేయించుకుంటుందా మీ అమ్మ? కుంతీదేవి లాగా వేరే అరే కుంతీదేవి దేవత కాదు, అసలు వాళ్ళు పుట్టినోళ్ళు కూడా దేవుళ్ళు కాదురా బాబు. ఏం మాట్లాడుతున్నావురా? అరే కుంతీదేవి దేవత కాదు, మేము ఆదర్శంగా తీసుకోవచ్చు. వాళ్ళకి పుట్టినోళ్ళు కూడా దేవుళ్ళు కాదు, వాళ్ళ భర్తలు కూడా దేవుళ్ళు కాదు. వాళ్ళకు వీరులు అంతే, ఒక రాజులాగా ఒక వీరులు వాళ్ళు. మేరీ పుట్టిన దేవుడు కదరా, మరి ఆడి తల్లిని ఆదర్శంగా తీసుకోవాలి కదా మరి. నువ్వు చెప్పినట్లే అరే నేను రామాయణం ప్రకారం జీవిస్తాను, అందుకే రామాయణం చెప్పాను రా. రాముడు ప్రకారం మా ఇంట్లో అందరు జీవిస్తారు. మీ అమ్మ నువ్వు నమ్మిన దైవ గ్రంథంలో దేవుడి తల్లి ఎలా బతకాలి అలా బతకాలి మీరు కూడా. మేము దేవుడు తల్లి ప్రకారం బతుకుతాం, దేవుడు తండ్రి ప్రకారం బతుకుతాము. ఎర్రి పువ్వులంజా కూడా ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? దీనికంటే అడుక్కోరా బాగుంటది. ఏంటది? దీనికంటే అడుక్కు తిని బాగుంటది. ఎందుకు బతకడం? ఏమైంది? నేను బానే బతుకుతున్నానే. ఏం బ్రతుకురాది? నేనేం పని చేస్తాను తెలుసా నీకు? బతుకుతున్నావు కాబట్టి నేనేం పని చేస్తాను తెలుసా నీకు? ఏం పారే నేనేం పని చేస్తాను తెలుసా తెలీదా? సరే నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను. అరే నేను చెప్తాను. అరే నేనేం పని చేస్తాను చెప్తా నేను. నువ్వు అడిగిన అరే ఎన్రా నేనేం పని చేస్తాను నీకు తెలియాలిగా. ఏం చేస్తానంటే నీకోటి ఎర్రుపుకు నా కొడుకులందరికీ గుణపాఠం చెప్తుంటా, అది నేను చేసే పని. అర్థమైందా? నువ్వేం చేస్తావు చెప్పు. ఇలాంటి చెత్తవాగుడు వాగే వాళ్ళని, చెత్తవాగుడు వాగుతూ లేనిపోని చెత్త పోస్టులు పెట్టే వాళ్ళందరినీ కాదురా. మేరీ లంజా అని బైబిలే చెప్పిందిరా. మొగుడుతో కడుపు చేయించుకుంది, వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది లంజా అని చెప్పింది. కమ్ముకున్నాడు. కమ్ముకోవటం కుమ్ముకోవటం ఇవన్నీ దయ్యాల లక్షణాలు. ఇవన్నీ కుమ్ముకోవటం అనేది దయ్యాల లక్షణాలు. నేను అన్నది కదా, బైబిల్ చెప్పింది. నిజంగా దమ్ముంటే మాట్లాడదాం అని అంటే మరియమ్మ గారి గురించి నేను మాట్లాడతా. ఇప్పుడు లైవ్ పెడతాను వస్తావా మరి? ఇప్పుడు లైవ్ పెడతాను వస్తావా నా ఛానల్లో? ఏంటది? నేను ఛానల్ లైవ్ పెడతా వస్తావా మరి? పెట్టు. ఇప్పుడు లింక్ ఇదే నెంబర్ వాట్సాప్ ఉందా? ఉంది, పెట్టు. ఇప్పుడు లింక్ పెడతాను వస్తావా మరి? పెట్టు, వస్తా. రైట్, ఒక 10 నిమిషాల్లో లింక్ పంపిస్తాను నీకు. పంపించరా, వస్తా. రైట్, ఓకేరా, రైట్.